మే మే చివరి దినము మన మందిరంలోనే బైబిల్ పరీక్ష మదనపల్లి నుంచి రాయచోటి జిల్లా అంతా పెట్టాలని ఆశ కలిగి ఉన్నారు. ఫస్ట్ ప్రైజు 10,000, సెకండ్ ప్రైజు 7,500, మూడో ప్రైజు 5,000. మత్తయి సువార్త మీద పరీక్ష ఉంటుంది. మీరందరూ సిద్ధపడి వస్తే 10,000 కొట్టుకోవాలా. 3 ప్రైజులు మనమే కొట్టుకోవాలా. మదనపల్లి నుంచి వచ్చి పెడతారంట పరీక్ష. కాబట్టి ఇంకా టైం ఉంది, 1.5 నెల టైం ఉంది. మే చివరి దినం, మే లాస్ట్ రోజు. కాబట్టి సిద్ధపడండి. మత్తయి సువార్త మీద మంచిగా ధ్యానం చేయండి. తర్వాత ఇప్పుడు మన ధ్యానాంశం కొరకై లూకాసు సువార్త 8వ అధ్యాయం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు మనము ధ్యానం చదువుదాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం లూకాసు సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు మనము అందరం కలిసి చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చదువుకున్నటువంటి లేఖన భాగం. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మాకు అర్థమైనట్లు సహాయపడము. మేమేం నేర్చుకోలేము, మాకు బోధించము. మీ మాటలు విలువైనవి తండ్రి. మీ మాటలు అర్థం చేసుకోవటానికి మా మనోనేత్రాలను తెరవండి తండ్రి. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి ప్రభువా, ఈ యొక్క దినమునైనా మీ మాటలు మేము అర్థం చేసుకొని, మీ మంచితనం అర్థం చేసుకొని, నీ విలువను గుర్తెరిగి బలలో చేవేసే సమయం ఆశీర్వాదకరంగా చేయమని, మమ్మల్ని మా జీవితాలను పరీక్షించుకొని బలలో చేవేట కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమె పేరు ఏం పేరు అంటే మగ్దలేనే మరియా. ఆమెకున్నటువంటి గుణ లక్షణాలు, ఆమె క్యారెక్టర్ స్టడీ, ఆమె దేవుని మీద ఆమెకు దేవుని మీద ఉన్నటువంటి మంచి గుణాలు. ఒకప్పుడు ఆమె ఎలా ఉండేది, ఆమెను యేసు ప్రభు తన జీవితాన్ని మార్చిన తర్వాత ఆమె ఎలా మార్చబడింది, ఆమెకున్నటువంటి ప్రత్యేకత, ఆమె జీవితం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకప్పుడు ఈమె గురించి మాట్లాడుకోవాలంటే మగ్దలేనే మరియా. ఎవరు చెప్పండి, ఎవరు మగ్దలేనే మరియా. ఈమె ఊరి పేరు ఏం పేరు అంటే మగ్దల. ఏం పేరు? ఈమె ఊరి పేరు మగ్దల. ఈమె ఒకప్పుడు ఎన్ని దయ్యాలంటే 7 దయ్యాలు పట్టినాయి ఈమెకు. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ. 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ. ఒక దయ్యం పడితే మనిషికి ఎట్లా ఉంటుంది అని అంటే, బైబిల్ చాలా రకాలుగా దయ్యాలు పడితే ఎట్లా ఉంటారు మనుషులు? ఏమండి, దయ్యాలు పడితే ఎట్లుంటారండి? మీరు ఎప్పుడు చూడలే దయ్యాలు పట్టిన వాళ్ళను? చూసినారా లేదా? మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారు? కేకలు వేస్తారు, అరుపులు. మొట్టమొదటి ఏం కనపడుతుంది వాళ్ళ దగ్గర? అరుపులు, గట్టిగా అరుస్తారు. తర్వాత కేకలు పెడతా ఉంటారు.
అవునా కాదా? ఇంకేం చేస్తారు దయ్యాలు పడితే? చెప్పండి. వాళ్ళకు కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎవరు కంట్రోల్లో ఉంటారు? వాళ్ళు దయ్యం కంట్రోల్లో ఉంటారు. నో సెల్ఫ్ కంట్రోల్. అంతే కదా? దయ్యం పడిన దగ్గరికి ఎవరన్నా పోయి బరి తెగించి ముందు పోతారా? ఏమా నీకు ధైర్యం ఉందా దయ్యం పడిన దగ్గర పోయేదానికి? హాని చేస్తారు. దయ్యం పడిన వాళ్ళు ఏం చేస్తారు? కేకలేస్తారు. వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు? హాని చేస్తారు, కొడతారు, తిడతారు. కొడతారా కొట్టరా? వాళ్ళకుండే పవరు మామూలుగా మనిషికున్న పవర్ ఉండదు వాళ్ళకు. దయ్యానికి ఉన్న పవర్ వాళ్ళకు వస్తుంది. ఒకటి తంతు ఇది ఆడవే పడతాడంట. అంత బలం ఉంటుందంట వాళ్ళకు. భలే బలం వచ్చేస్తుందంట. తన శరీరాన్ని తను గాయపరుచుకుంటున్నాడు ఒకడు. 2000 దయ్యాలు పట్టిన సేనా అధిపతి, దయ్యాలు పట్టిన వ్యక్తి ఎట్లున్నాడంటే రాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నాడు? శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. బంధకాల్లో ఉన్నాడు. అంటే ఎంత బంధించిన వాడు ఆ సంకెళ్ళను తుత్తునియలుగా దంచేస్తున్నాడు. ఎంత శక్తి ఉంది? మానవుడు దించగలుగుతాడా? సంకెళ్ళు వేస్తే మానవుడు తెంచుకోగలుగుతాడా? అంత శక్తి వచ్చేసింది వానికి. లోపల దయ్యాలు పనిచేస్తున్నాయి. నెమ్మది లేదు. ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు? ఒంటరిగా. ఇంట్లో లేడు, ఊర్లో లేడు. ఏడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. కేకలు పెడుతున్నాడు. ఎవడు కూడా వాని సాధుపరచలేకపోయినారని రాయబడి ఉంది. బంధకాల్లో ఉన్నటువంటి స్త్రీ, ఒంటరిగా సమాధుల్లో ఉన్నటువంటి ఆ దయ్యం పడినటువంటి వ్యక్తి. ఎన్ని దయ్యాలు పట్టింది ఏమోకో? ఎన్ని దయ్యాలు? 7 దయ్యములు. బైబిల్లో 7 రకాల అపవిత్రాత్మలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? అంటే 7 రకాల అపవిత్రాత్మలు ఉన్నాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. మొట్టమొదటి అపవిత్రాత్మ ఎట్లాంటిది? మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. జనులు గుంపుగూడి 25వ మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ వంశ పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఈ దయ్యం ఎట్లాంటి దయ్యం అంటే మోగ దయ్యము, చెవిటి దయ్యం. ఏముంటాయి దయ్యము? మోగ దయ్యము, తర్వాత చెవిటి దయ్యం. ఇది విననీదు, మాట్లాడనీదు. కొన్ని దయ్యాలు పడతాయి కొంతమందికి మందిరాల్లో. విననీదు, అది కూర్చోదు, సామాన్యంగా కూర్చోదు. అది ఏం చేస్తుంది? ఇది ఎవరినో ఒకరిని గెలుపుతూ ఉంటుంది. ఆ దయ్యం పట్టిన వాళ్ళు వినేది సరిగా వాక్యము గెలుపుతూ ఉంటారు. లై అని సరిగా కూర్చొని కుదురుగా వాక్యం అనేది ఉండదు. ఏం దయ్యం ఇది? ఎట్లాంటి దయ్యం ఇది? మోగ దయ్యము, చెవిటి దయ్యము. ఈ దయ్యం లక్షణం ఎట్లాంటిది? విననీదు, మాట్లాడనీదు. చక్కగా కూర్చొని వాక్యం వింటా ఏడ బాగుపడతాడో అని చెప్పి ఈ దయ్యానికి లోపల బాధ. వీడు ఏడ బాగుపడిపోతాడో, ఈ మంచి మాటలు విని వీడు ఏడ బాగుపడిపోతాడో అని చెప్పి దానికి ఏంది? కుళ్ళు. ఆ దయ్యానికి ఏంటిది? కాబట్టి ఇది మొట్టమొదటి దయ్యం. ఏం దయ్యం ఇది? ఏం అపవిత్రాత్మ? మోగ చెవిటి దయ్యము. రెండోది చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. ఇదంతా ఇక్కడ చదివితే దురాత్మ ఎట్లాంటిదంటే, ఈ దురాత్మ బాధపరిచే ఆత్మ, బాధించే ఆత్మ, ఇది పీడించే ఆత్మ. బాధించి పీడించేటటువంటి ఆత్మ. ఎవరిని పట్టింది? ఇది సౌలుకు పట్టింది దురాత్మ. అదంతా చదివితే ఆ బాధ ఎట్లా పొందినాడు అనేది తర్వాత మనకు అర్థమవుతుంది. బాధించేటటువంటి దురాత్మ.
ఎట్లా విడిచిపోయింది ఇది? ఎట్లా విడిచిపోయింది? దావీదు సితారా చేత పట్టుకొని వాయించినప్పుడు ఈ దురాత్మ పోయేది అనమాట. భలే బాధించేది, భలే హింసించేది, బాధ పెట్టేది. మొట్టమొదటిది మోగ దయ్యము, చెవిటి దయ్యము. తర్వాత రెండోది బాధించేటటువంటి దురాత్మ. మూడోది మార్క్స్ వార్త 5వ అధ్యాయం 9వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగవాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో తోలివేయుదని ఆయన మిగులు బతిమాలు కొనెను. 8, 9 వచనాల్లో ఈ దయ్యము బలమైన ఆత్మలు అని రాయబడింది. దీనికి ఇంగ్లీష్లో లిజియోన్. ఏమంటారంటే దీన్ని బలమైన ఆత్మలు. ఏమంట? బలమైన దురాత్మలు. బలం ఉంది దీనికి. చేతికి సంకెళ్ళేస్తే, కాళ్లకు సంకెళ్ళేస్తే తుత్తునియలుగా చేస్తుంది ఆ సంకెళ్ళు. ఎంత బలం ఉంటుంది దాంట్లో! బలమైనటువంటి దురాత్మలు. సంకెళ్లతో ఎవడునో వాడిని బంధించలేకపోయినాడంట. సమాధుల్లో నివసించేటటువంటి వ్యక్తి పలుమారులు అని రాయబడింది. పలుమారులు వాని కాళ్లకు, వాని చేతులకు బంధిస్తే చాలాసార్లు తెంచుకుంటూ పోతున్నాడు. ఆ బంధకాల నుంచి తెంచుకుంటున్నాడు. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లో ఉండేటటువంటి వ్యక్తి రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఇది 3వ రకమైనటువంటి ఈ బలమైన ఆత్మ. తర్వాత 4వది చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. ఎన్ని రోజుల నుంచి అంట? 18 ఏళ్ల నుండి. ఎట్లా ఎన్ని బలహీనపరచు దయ్యం. ఈ బలహీనపరచు దయ్యం ఏం చేసింది? ఓ నడుము వంగిపోయేటట్టు చేసింది. బలహీనపరచు దురాత్మ. ఎన్ని రోజుల నుంచి ఉంది ఆ దయ్యము? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం ఉంది. కింద రాయబడిన మాట ఏముంది? ఆత్మ ఒక స్త్రీ అచ్చట నుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఇట్లా వంగిపోయింది పాపం. ఎన్ని రోజుల నుంచి? ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. బలహీనపరచు దయ్యం, శరీరానికి రోగాలు కలిగించే దయ్యం. పుండు పుడుతుంది, మానదది. మానదు. కొంతమందికి షుగర్ ఉండదు, ఏముండదు. యాడికి పోయి ఎన్ని రోగాలు చూపించుకున్నా ఏముండదు. ఏముంటుంది దాంట్లో? శరీరానికి సంబంధమైన దురాత్మలు, బలహీనపరచు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి నడు వంగిపోయింది. ఇది 4వ రకం. ఒకరోజు నడుము వంగిపోవాలంటే వంగి పని చేస్తారమ్మా? ఒకరోజు నడుము వంగి పని చేయమంటే చేస్తామా? ఎన్ని సంవత్సరాలు తిప్పలు పడిందామా? ఇంకా ఎట్లాంటి దయ్యం ఉంది చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఏం ఆత్మలు ఇవి? మోసపరచు ఆత్మలు. డిసీవింగ్ స్పిరిట్స్ అంటారు వీటిని. డిసీవింగ్ స్పిరిట్స్ ఏమంటారు వీటిని అంటే మోసపరచే ఆత్మ. మోసం చేసేస్తారు. ఎవరికైనా మోసం చేసే బుద్ధి ఉందంటే వాని దగ్గర ఏముందని అర్థము? మోసపరిచే దురాత్మ వానిలో ఉందని అర్థం. వానికి ఎప్పుడు మోసం చేయాలనే గుణం ఉంటుంది అంతే. ఒకనెప్పుడు బాధించేవాడు, హింసించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఇట్లాంటిది. తర్వాత ఇంకా ఏమున్నది? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం రాళ్లతో కొట్టుకునేటట్టు చేయడం. చూడండి ఎంత కోపమో దయ్యాలకు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. కోపగించుకునేటటువంటి దురాత్మలు. వాటికి ఏముందంటే ఎంత కోపం ఉంటుందంటే అంత కోపం ఉంటుంది. రాళ్లతో గాయప 5వ వచనం. 5:5 చదువునేనా? వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు,
తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచునుండెను. కోపము హింసాత్మకమైన ఆత్మలు, వ్యక్తిని హింసించటం, కోపగించుకునే దురాత్మలు, బాధించే ఆత్మలు, హింసించేటటువంటి ఆత్మలు ఇవి, వీటి పేర్లు. కాబట్టి ఇట్లాంటి దురాత్మలు ఉన్నాయి. ఇంకొక ఆత్మ ఉంది, ఏంటంటే 1 కొరింథీ పత్రిక, చివరికి ఒక మాట చెప్తా చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించున్నానని చెప్తున్నాను. మీరు దయ్యములతో పాలివారవట నాకు ఇష్టమో లేదు. ఇక్కడ దయ్యములకే అర్పించుచున్నారు అంటే, ఈ విగ్రహాల, ప్రతి విగ్రహం వెనుక, ప్రతి ప్రతిమ వెనకలు ఒక దయ్యం ఉంటుందంట. ఈ వచనాల సారాంశం అది. ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. విగ్రహారాధనతో సంబంధం ఉన్న ఆత్మలు, అర్థమవుతుందమ్మా? విగ్రహారాధనతో సంబంధం ఉన్న దురాత్మలు. మీరు అర్పించేది ఏమంట? విగ్రహార్పితముతో ఏమైనా అక్కడ రాయబడిన మాట, అన్యజనులకు అర్పించు బలులు దేవునికి కాదు కానీ దయ్యములకే అర్పించుచున్నారని చెప్తున్నాను. సరే, మన అంశం ఏంటంటే, మగ్దలేనే మరియా 7 దురాత్మలు బట్టి ఉండదు. 7 దయ్యములు పట్టినాయి ఆమెకు. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు. ఎన్ని రకాల దయ్యాలు పట్టినాయో పాపం, ఎన్ని బంధకాల్లో ఉందో ఆమె, ఎట్లా హింసిస్తున్నాయో, కేకలు పెడుతున్నాయి, ఒంటరిగా జీవిస్తూ ఉంది, సమాధుల్లో తనను తాను హింసించుకునేటటువంటిది, ఎవరు తన దగ్గరికి పోయేది కాదు, ఏకాంతమైన జీవితం, ఆస్తిపాస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తనకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, కలవరం ఉంది. ఇట్లాంటి తన జీవితాన్ని దేవుడు ఏం చేసినాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితాన్ని ఏం చేసినాడంటే మార్చినాడు. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేసినాడు చూడండి. దయ్యాలు పోవాలంటే ఒకటే మార్గం. ఏంటిది మార్గము? ఏమండి, మంత్రాలు చదివించుకోవాలనా? దయ్యాలు పోవాలంటే ముగ్గులు వేసుకొని కూర్చోబెట్టుకొని చేయాలనా? ఒకటే మార్గం బైబిల్ చెప్తుంది. ఏమని తెలుసా? యేసు నామమున దయ్యములు వదిలిపోతాయి. ఏమంట? సింపుల్ ట్రిక్ ఏంది? యేసు నామమున దయ్యములు, అపవిత్రాత్మలు వదిలి వెళ్ళిపోతాయి. మార్క్స్ వార్త 1:34లో ఉంది ఆ మాట. చూడండి, నేను చెప్పే మాట కాదు అది. మార్క్స్ వార్త 1:34. అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అనేకమైన దయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. ఎవరి ద్వారా వెళ్ళగొట్టబడ్డాయి? యేసు ప్రభు నామములో శక్తి ఉంది. యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసు క్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా ఎవరి ద్వారా వదిలిపోయింది? యేసు ప్రభు ద్వారా వదిలిపోయింది. ఇప్పుడు ఈమెలో వదిలిపోయిన తర్వాత ఈమె జీవితం యొక్క మార్పు మన జీవితాల్లో కూడా ఉండాలా? ఎందుకు మనము ఆమె గురించి ధ్యానం చేసుకోవాలంటే, ఆమెను గురించినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె ఒకప్పుడు ఎట్లా జీవించింది, ఆ దయ్యాలు పట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, దయ్యాలు వదిలిపోయినప్పుడు తర్వాత పరిస్థితి ఏంది అని మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఆమెకున్నటువంటి మొట్టమొదటి లక్షణం చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం చదువు నాన్న. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎవరు కనపడ్డాడు? యేసు ప్రభు మొదట కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? యేసు ప్రభు భూమి మీద చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తానని ముందే చెప్పినాడు. పునరుత్థానం అంటే ఏంటంటే తిరిగి లేవడం. యేసు ప్రభు తిరిగి లేచినాడు.
లేచిన తర్వాత మొట్టమొదట కనపడినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు కనపడ్డాడు? మగ్దలేనే మరియకు కనపడ్డాడు. ఎవరు కనపడతాడు సామాన్యంగా దేవుడు? మా ఎవరు కనపడతాడు? ఎవరు కనపడతారండి? ఫిబ్రవరి 12:14 చదవండి. ఎవరు కనపడతాడు? చదువునేనా? 12:14 లేదా? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును అంటే ఏమలో ఏముంది? పరిశుద్ధ హోలీ లైఫ్, పరిశుద్ధత ఉంది ఆమెలో. అపవిత్రత ఏమాత్రం కూడా కొంచెం కూడా లేదు ఆమెలో. ఒకప్పుడు 7 దయ్యాలు ఉన్నాయి, 7 అపవిత్రాత్మలు ఉన్నాయి లోపల. ఇవి వదిలిపోయిన తర్వాత ఆమె జీవితం ఏమైపోయింది? యేసు ప్రభు ఫస్ట్ కనపడ్డాడు ఆమెకు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. పొద్దున తెల్లారుజామున సమాధి దగ్గరికి పోయింది. ఆమె హృదయంలో కోరిక యేసును చూడాలా, యేసు ప్రభువును చూడాలనేటటువంటి ఆశ. ఆమెలో ఉన్న ప్రత్యేకమైన జీవితం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత ఆమెను చూడనిచ్చేట్టుగా చేసింది. మిగతా వాళ్ళకి ఎవరికైనా కనపడినాడా? శిష్యులకు కనపడినాడా? ఎవరు కనపడలే. ఎవరు కనపడినాడు? మొట్టమొదట ఆమెకే కనపడ్డాడు. మొదట కనపడాను అని రాయబడి ఉంది. అంటే మొట్టమొదటి గుణం ఏంటంటే ఆమెలో ఉండేది ఏముంది? పవిత్రమైన జీవితం. ఇప్పుడు యోహాను సువార్త చూడండి. మత్తయి సువార్త, మత్తయి కాదు, లూకా 8:3 రండి. ఆమెకున్నటువంటి రెండవ గుణం. లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఏం చేసిందమ్మా? ఏం చేసిందండి? 2-3 అందరం చదువుదాం మళ్ళా. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఏమి కలిగి ఉంది ఆమెకు? ఏమి లక్షణం కలిగి ఉంది? ఉపచారము చేసేటటువంటి స్త్రీ. కింద రాయబడిన ఫుట్ నోట్లో ఏముంది? 4వది, ఆయనకు ఉపచారము, దేవుని పరిచర్య చేస్తా ఉంది. ఇప్పుడు ఆమెకు కలిగిన ఆస్తితో, అంటే ఆమె ఆస్తిపరురాలే, ఆమె ధనవంతురాలే. ఆమెకు కలిగిన ఆస్తి తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుని దగ్గర పరిచర్య చేస్తూ ఉంది. దేవునికి పరిచర్య చేస్తూ ఉంది, ఉపచారం చేస్తూ ఉంది. ఆమెకున్నటువంటి ఆస్తి తీసుకొచ్చి ఏం చేసింది తెలిసిన? మార్కు సువార్త 16:1 ఏం చేసింది చూడండి. ఆమె ఆస్తిపరురాలే, ధనవంతురాలే. ఏం చేసింది చూడండి. మార్కు సువార్త 16:1. మగ్దలేనే మరి ఉందా లేదమ్మా? ఉంది. ఏం చేసిందమ్మా? ఆయనకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యము కొన్నది. ఏం కొన్నది? సెంటు తీసుకుంది, మంచి పర్ఫ్యూమ్ తీసుకున్నది, కొనిరి అని రాయబడి ఉంది. వాళ్ళకున్న ఆచారం, దేహానికి పోయాలా, చనిపోయినటువంటి శవానికి ఏం పోయాలా? పర్ఫ్యూమ్ పోయాలా, సెంటు పోయాలా. కొని తీసుకొచ్చింది. ఆమెకున్నటువంటి ఆస్తిలో, దేవుని ఇంటిలో ఏం తక్కువ ఉంది, దేవుని దగ్గర ఏం తక్కువ ఉంది అని చెప్పి కొనుక్కొని తీసుకొని వచ్చి దేవునికి పరిచర్య చేస్తూ ఉంది. ఒకప్పుడు ఎట్లున్నదేమో 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ ఇప్పుడు ఏం చేస్తోంది? దేవుని ఇంటికి వచ్చింది, దేవునికి పరిచర్య చేస్తూ ఉంది. మొట్టమొదటి గుణం ఏముందంటే ఆమెకు పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. రెండవది ఆమెకున్నటువంటి గుణం ఏందిమా? ఉపచారం చేస్తుంది. తర్వాత మూడవది చూడండి ఏముంది ఆమెకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. ఆయనను వెంబడించినటువంటి స్త్రీలు ఏం చేసిందంటే ఆయనను వెంబడించింది. ఏం చేసిందేమా? ఎవరిని వెంబడించింది? యేసును వెంబడించింది. యేసుతో ఏదో పాట ఉంది కదా, నడిచేదను వెంబడించేదను రక్షకుడు, నడిచేదనే యేసునితో మెదనే ప్రభు ఆస్తం. నడిచింది, వెంబడించింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలే, ఎవరు ఏమనుకున్నా పర్వాలే అని చెప్పి వెంబడించింది. నువ్వు వెంబడిస్తావా? యేసు ప్రభువును వెంబడిస్తావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. యేసు ప్రభు బ్రతికినంత కాలము యేసు ప్రభువును వెంబడించింది, చనిపోయిన తర్వాత కూడా వెంబడించింది. చివరి వరకు యేసు ప్రభువును సిలువ వేసేంత వరకు సిలువ దగ్గరే ఉండి ఏడుస్తా నిలబడుకొని ఉన్నది ఆడనే. అర్థమవుతుందమ్మా? ఎంతవరకు వెంబడించిందమ్మా? చివరి వరకు వెంబడించింది. ఇంగ్లీష్లో కూడా ఒక పాట రాశాడు, నో టర్నింగ్ బ్యాక్ అని. ఆమె యేసును గురిగా పెట్టుకున్నది అంతే. ఇంకా యేసు తప్ప ఇంక నాకు వేరే గురి లేదనుకున్నది. యేసు తప్ప ఇంక వేరే గురి లేదనుకున్నది, పోయింది, వెంబడిస్తూ ఉంది. అలాంటి జీవితం ప్రత్యేకమైన జీవితం. చదవండి ఆ మాట మళ్ళా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. ఆయనను వెంబడించినటువంటి స్త్రీ. ఎవరైనా వెంబడిస్తారా అండి? వెంబడిస్తారా? ఎంతవరకు వెంబడించిందామా? చివరి వరకు వెంబడించింది. ఎవరు ఏమనుకున్నా పర్వాలే, నా జీవితాన్ని మార్చినాడు. ఒకప్పుడు 7 దయ్యాలు పట్టినటువంటి నా జీవితాన్ని దేవుడు ఏం చేసినాడు? మార్చినాడు. ఇప్పుడు నా జీవితాన్ని నేను ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి నేను ఆయన్ను వెంబడించాలా. ఇది ఆమె గమ్యం. ఆమె ధ్యేయం ఏంటంటే, ఆమె గురి ఏంటంటే, ఆయన తప్ప నాకు ఇంకొకటి లేదు, అంతే. ఆయన్నే వెంబడిస్తాను నేను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త. మగ్దలేనే మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అందరు వెళ్ళిపోయినారు. చనిపోయినాడు కదా యేసు ప్రభు, సిలువ వేసేసినారు, వెళ్ళిపోయినారు. ఇంకా ఎవరు నిలబడుకొని ఉన్నారు? యేసు సిలువ యొద్ద నిలబడుకోనుంది మగ్దలేనే మరియా. ఏమి అండి, ఏమి ఆశ, ఏమి ప్రేమ కలిగిన స్త్రీ ఆమె. ఆయన అట్లే చూసుకొని అట్లనే ఉంది. ఇంకా సిలువ మీద ఉన్నటువంటి దేవుణ్ణి, నా దేవుని ఏ అన్యాయం లేదు, ఏ పాపము లేదు, ఏ అన్యాయం లేదు, ఆయన సిలువ మీద వేసినారని చెప్పి ఏడ్చుకుంటుంది. ఏడుస్తూనే ఉంది అని కూడా రాయబడింది ఒక చోట, అది కూడా చూపిస్తా. ఏడ్చుకుంటూనే ఉంది, అంత ప్రేమించింది ఆయమ. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంది. యేసును వెంబడించాలని తీర్మానం చేసుకొని ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు నీ పక్షాన ఒక మేలు చేసినాడు, నువ్వు ఎంతవరకు కృతజ్ఞత కలిగి దేవుని వెంబడిస్తున్నావు? నువ్వు వెంబడిస్తున్నావా ఏమ్మా? యేసుప్రభు బ్రతికున్నంత వరకు యేసుప్రభు దగ్గర ఉపచారం చేస్తూ వచ్చింది. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా సిలువలో వేలాడేసిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా యేసుప్రభు సిలువ దగ్గరే నిలబడుకొని ఉంది ఆడ. అమ్మ, నన్ను కూడా ఏమన్నా బాధపరుస్తారేమో ఈ యూదులు అని చెప్పి భయపడలే. ఎంత ధైర్యము తెలుసు ఆమెకున్నది, మామూలు ధైర్యము కాదు. శిష్యులు ఉన్నారని రేపు రాయబడింది. అక్కడ ఏమన్నా శిష్యులు ఉన్నారని రేపు రాయబడిందా? లేదు. సిలువ దగ్గర ఎవరున్నారు? ఒక స్త్రీ నిలబడుకొని ఉంది, ఏడుస్తా ఉంది. వాళ్ళ అమ్మ,
ఆ పేర్లు రాయబడినాయి ఆడ 19:25లో. ఎవరెవరు నిలబడుకున్నారు? చదువు ఆ మాట. యేసు, అతని తల్లియు, అతని తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు, యేసు యేసు శిలువ దగ్గరే నిలబడుకొని ఉంది. ఎంత ధైర్యం ఉంది, ఎంత కరేజ్ ఉంది ఆమెకు. భయపడాల్సిన పనిలే. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఆయన, లేకపోతే నాకు బ్రతికే లేదనుకొని చెప్పి ఇంకా యేసుప్రభు శిలువ దగ్గరే చూసుకొని ఉంది, కనిపెట్టుకొని ఉంది. యేసుప్రభు బ్రతికినప్పుడు ఏం చెప్పినాడంటే ఆ మాటలు గుర్తుపెట్టుకొని ఉన్నది. ఏమని గుర్తుపెట్టుకొని తెలిసిన? నేను చనిపోయి 3వ రోజు లేస్తానమ్మా అని చెప్పినాడా లేదా? ఈ మాట గుర్తుపెట్టుకొని ఉంది. వచ్చింది, రానే వచ్చింది. ఆదివారం వచ్చింది, శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది, ఆదివారం వచ్చింది. పునరుత్థాన దినం, ఈరోజు నా ప్రభు లేస్తానన్నాడు కదా అని చెప్పి వెంటనే ఏం చేసింది తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయంలో 1వ వచనం ఏం చేసింది చూడండి. ఆదివారమున ఇంకనూ చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడి ఉన్నట్టు చూచెను. ఏం చేసింది? పెందలకడ చీకటిగా ఉన్నప్పుడే లేచిపోయింది. మధ్యరాత్రి ఎవరన్నా, రాత్రి ఉన్నప్పుడే ఎవరన్నా పోగలుగుతారమ్మా? అమ్మ, మీకు ఎవరన్నా ధైర్యం ఉందా తల్లి? అట్లా మధ్యరాత్రి సమాధి దగ్గరికి పోవడానికి ఎవరికన్నా ధైర్యం ఉందా? సమాధుల దగ్గరికి ఒక కుక్క కానీ ఒక నక్క కానీ అరిస్తే ఎట్టుంటది మీ కథ? దడుచుకొని భయపడిపోతాము. ఓ అమ్మ, ఎందో వచ్చింది వెనకలనే. అట్టాడిది పెందల కడ ఏం చేసింది? ఒకటే వచ్చిందా? ఎవరినో వెంట పెట్టుకొని పోయిందా? ఏమా? 20వ అధ్యాయం 1వ వచనం. పెందల ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కడ సమాధి వద్దకు ఒక్కటే వచ్చింది సమాధుల దగ్గరికి. ఎంత ధైర్యం ఆమెకు! నా జీవితాన్ని మార్చినాడు నా యేసయ్య. కృతజ్ఞత కలిగి, ఆయన లేని జీవితం నాకు వద్దనుకునింది. ఇంకా ఆయన లేని జీవితమే నాకు వద్దు అనుకొని ఏం చేసిందంటే నిద్ర పట్టలే. ఆ రోజు రాత్రి అంతా నిద్ర పట్టలే ఆమెకు. ఎప్పుడెప్పుడు పరుగెత్తుకొని పోవాలి ఆయన దగ్గరికి అని చెప్పి అదే ధ్యాస. యేసయ్య, యేసయ్య, యేసయ్య. ఈ ధ్యాస నీకుంటే నువ్వు బాగుపడిపోతావు, ఎప్పుడో బాగుపడిపోతావు. బాగుపడిన వ్యక్తుల్లో నేనొకడిని. రాజుల కుటుంబంలో నుంచి వచ్చిన నేను. మా ఇండ్లలో ఎవరు నమ్మలే. 2003వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నా ఆయన గొప్పతనం ఏందో, ఆయన ప్రత్యేకత ఏందో. ఆయన నమ్మినటువంటి వాడు ఎవడు చెడిపోలే ఈ రోజు వరకు. చెడిపోయినాడా ఎవడన్నా? ఆమెకు అదే ధ్యాస. రాత్రి బగళ్ళు చనిపోయినప్పటి నుంచి శిలువ దగ్గర నుంచి చూసిన దృశ్యం. రాత్రి ఇంటి పోయినాక 3 రోజులు నిద్రపోయిండదు నాకు తెలిసా. చీకటి ఉన్నప్పుడే ఎప్పుడెప్పుడు పరిగెత్తుకొని పోవాలన్నా యేసయ్య దగ్గరికి. ఏమంటాను తెలిసినా? పోయి ఆ సమాధి తెరవబడి ఉన్నప్పుడు చూసిన తర్వాత లోపలికి చూడండి. ఆ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏముంది చూడండి. ఏడుస్తుంది ఆమె. 20వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏముందో. సమాధి బయట నిలిచి ఏం చేస్తుంది? ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఏం చూస్తుంది? ఏడుస్తుంది, విలపిస్తా ఉంది. యేసుప్రభు లేని జీవితం ఏంది ఇది అని. శూన్యమే. యేసుప్రభు నీలో ఉంటే ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందో నీ లైఫ్. యేసుప్రభుని ఒక్కసారి పక్కన పెట్టి చూడు, శూన్యమే. ఆ జీవితంలో శూన్యమే. ఆ శూన్యం అంటే 7 దయ్యాలు వచ్చి మళ్ళా పడతాయి అంతే. యేసుప్రభును నింపుకుంటే లోపల దయ్యాలకు ఒక్క క్షణం కూడా అవకాశం ఉండదు. లోపలికి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. ఉంటుందా? లోపల యేసుప్రభు ఉంటే ఉంటుందా? యేసును స్వీకరించు లోపల, యేసును అంగీకరించు లోపల. ఏడుస్తుంది. ఆ సమాధి దగ్గరికి పోయి తెల్లవారుజామున చీకటి ఉన్నప్పుడే ఇంకా సమాధి తెరవబడింది. ఆయన చెప్పినట్టుగానే లేచినాడు. మృత్యుంజయుడే మరణాన్ని జయించినటువంటి దేవుడు నా ప్రభువు లేచినాడు. అరే, నా ప్రభువు కనపడలేదే అని చెప్పి ఏం చేస్తుంది? అక్కడ ఏడుస్తా కూర్చున్నది. అప్పుడు ఏం చేసినాడు చూడండి దేవుడు. ఏడుస్తా కూర్చొని ఉంటే 12వ వచనం.
తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నట్టు కనపడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. ఇది ఆమె దిగులు పుట్టుకున్నది. ఇప్పుడు ఏమంట, అంత అంత ప్రేమించింది ఆమె యేసు ప్రభువును. ప్రేమించినటువంటి స్త్రీ, ఉపచారము చేసినటువంటి స్త్రీ, పరిచర్య చేసినటువంటి స్త్రీ, తనకు కలిగిన ధనములో యేసు ప్రభు పాదాలకు సెంట్ తీసుకొచ్చి, పర్ఫ్యూమ్ తీసుకొచ్చి పూసింది ఆమె. నా దేవుడు ప్రత్యేకమైన వాడు, నా ప్రభు ప్రత్యేకమైన వాడు అని చెప్పి ఏం చేసింది ఆమె? పర్ఫ్యూమ్ తీసుకొచ్చి పూసింది. ఏం చేసింది? ఇంకా చూడండి, ఏడుస్తుంది. ఎవరో ఎత్తుకొని పోయి, ఈ దిగులు పట్టుకున్నది లోపల, ఎవరో ఎత్తుకొని పోయినారు నా ప్రభువును. తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి అన్నమాట, 15వ వచనం. యేసు, అమ్మా, ఎందుకు ఏడుచున్నావు? ఇది ఫస్ట్ మాట్లాడినమాట. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరికొరికి ఏడుపు వస్తుంది అక్కలకు, పాపం కొన్నిసార్లు ఏడుపు వచ్చేస్తుంది పరిగెత్తుకుంటా. ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా వచ్చేస్తుంది ఏడుపు. రాదమ్మా? వస్తుందా రాదా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఏడుపులు ఎక్కువ వచ్చేస్తాయి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? బంగారు తల్లి ఏడోకు, అమ్మ తల్లి ఏడోకు, ఏడోకు, ఏడోకు. ఏడుపు ఎక్కువైపోయి ఏమైపోయింది ఆమెకంగా? కళ్ళల్లో నీళ్లు కూడా కారిపోయినాయి మొత్తం అంతా. అంత ప్రేమించి నా దేవుడు నాకు కనపడలే. తినిండదో కూడా తెలియదు. లోపల దిగులు, బాధ. ఏందంటే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారు. అయ్యా, నీకు తెలుసా ఎవరు ఎత్తుకుపోయినారు చెప్పు? ఇదే ప్రశ్న. ఎవరు ఎత్తుకుపోయినారు చెప్పు, నేను ఎత్తుకొని పోతా అంటాంది అమ్మ. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏమన్నాడు ఇంకా? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగుగా, ఆమె ఆయనతో తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినట్లు ఆయనకు ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకొని పోతా. ఆయనను తీసుకొని పో, ఇక్కడి నుంచి ఊరికి పోవద్దు. ఆయనను హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని పో. ఇక్కడి నుంచి యేసు ప్రభువుని హృదయంలో అంగీకరించు. ఈరోజు ఎంత నెమ్మది ఉంది తెలుసా? ఎంత ప్రశాంతత ఉంది తెలుసా? ఒకసారిగా కనపడకపోతే, నాకు తెలిసి ఆ 7 దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆమె యేసును తప్ప ఇంకా వెంబడించి, ఇంకా యేసును ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండదు నాకు తెలిసి. వెంబడించింది. ఆయన లేని జీవితం నాకు వద్దు అనుకొని ఏడుస్తుంది. ఆయన తీసుకొని పోతా, ఆయన శవాన్ని తీసుకొని పోతానంట. ఇట్లాంటి ప్రేమ ఎవరికన్నా ఉందమ్మా? శవాన్ని ఎవరన్నా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారా? ఏమండి? అప్పుడు ఏమన్నాడు చూడండి యేసు ప్రభు. ఏమన్నాడు చూడండి, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. అప్పుడు వచ్చింది ధైర్యం లోపల నుంచి, అమ్మయ్యా అని. అంతవరకు బాధే, అంతవరకు దుఃఖమే, అంతవరకు బాధే లోపల. యేసు ప్రభు బయలుపరుచుకున్నాడు. మరియా అనే ఆ పిలుపు వినగా, అమ్మయ్య, నా ప్రభు ఉన్నాడని చెప్పి అప్పుడు లేచి కూర్చున్నది. ధైర్యం వచ్చేసింది. నా ప్రభు లేచినాడు, బ్రతికున్నాడు అని చెప్పి. మొట్టమొదట ఆ మరియకే కనబడ్డాడు. ఇప్పుడు ఆమెకున్నటువంటి గుణాలు ఎట్లాంటివంటే, ఆమెకు ఎలాంటి గుణాలు ఉన్నాయి? ఎలాంటి గుణం ఉంది? పరిశుద్ధంగా జీవించింది. ఆమెను యేసు ప్రభు మార్చిన తర్వాత, 7 దయ్యాలు వదిలిపోయిన తర్వాత ఆమె జీవితం ఎట్లయింది? ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడింది. ఇప్పుడు నీలో నాలో పరిశుద్ధత ఉందా? ప్రశ్నించుకోవాలా. ఆమెను చూసి నేర్చుకునే విషయం ఏంటంటే, యేసు ప్రభు ఊరికే కనపడ్డాడు. మొట్టమొదటి కనపడింది ఎవరికి? మరియకు కనపడ్డాడు. ఊరికే కనపడతాడా? పరిశుద్ధత కలిగిన వారే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. హృదయము పరిశుద్ధంగా లేకపోతే దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ ఆమె. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీకు పరిశుద్ధత ఉందా? అందులో చేయి వేయి, లేకపోతే చేయి వేయొద్దు, శాపం వస్తుంది. తర్వాత రెండోది ఏమంటే, ఆమెకున్నటువంటి గుణము, పరిచర్య చేసింది ఆమె. తర్వాత ధైర్యము కలిగినటువంటి స్త్రీ, సమాధి దగ్గర నిలబడుకొని ఉంది. ఆమె ధైర్యము
పెందలకడ చీకటి ఉన్నప్పుడే లేచిపోయింది యేసుప్రభు దగ్గరికి. చివరి వరకు ప్రేమించింది ఆయమ్మ. సమాధి దగ్గర పోయి నిలబడుకొని అట్లే చూస్తా ఉంది. తర్వాత కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ, పునరుత్థానం గురించి నమ్మినటువంటి స్త్రీ, ఉపచారము చేసింది ఈమె. యోహాను సువార్త 20:18 చూడండి, ఏం చేస్తుంది ఆమె. యోహాను సువార్త 20:18. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పిన శిష్యులకు తెలియజేశాను. తనలోనే ఉంచుకోలే. యేసు ప్రభు తనకు కనపడి మాట్లాడిన తర్వాత ఆనందం ఎక్కువైపోయింది, సంతోషం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఊర్లో అందరికి పోయి చెప్తాంది, ప్రభు నాకు కనపడినాడు, ప్రభు నాకు కనపడి. అంటే సువార్త చేస్తుంది, బోధిస్తూ ఉంది, ప్రకటన చేస్తూ ఉంది. నా ప్రభు నాకు కనపడ్డాడు, నా ప్రభు నాకు కనపడ్డాడు. పునరుద్ధాన్ని నమ్మింది. ఆయన చెప్పినట్టుగానే అందరికి పోయి బోధిస్తూ ఉంది. భయపడకు, దేవుడు నీలో చేసినటువంటి కార్యాన్ని నీలోనే కప్పిపెట్టుకో, ఇతరులకు పోయి తెలియచేయి. 2003 సెప్టెంబర్ 23 తెల్లారుజామున నాకు చేసినాడు. నేను యాడికి పోయినా కూడా చెప్తా ఈ మాట. ఆయన నా జీవితంలో చేసిన మేలు నేను దాచిపెట్టుకొని ఉంటే నేను మీ ముందుకు రాలేను. అంతర్గతంగా ఎవరో నన్ను బలవంతం చేసి నన్ను ఏం తీసుకొని పోలే ఎవరు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను 10 మందిలో పోయి చెప్పగలను. కాలేజీలో పోయిన మొత్తం ఆ రోజు ఉదయమే, ఆ రోజు మొత్తం కాలేజీ అంతా పోయి చెప్పిన, రే యేసయ్య నా జీవితాన్ని బాగు చేసినాడని. ఈమె కూడా ప్రకటన చేస్తా ఉంది, యేసయ్య లేచినాడు, నా జీవితాన్ని బాగు చేసినాడు అని చెప్పి. నీ జీవితాన్ని బాగు చేసింటే నువ్వు ఊరికి అట్లా ఉండొద్దు, పోయి చెప్పు, ప్రకటన చేయి, సాక్షిగా ఉండు దేవునికి. ఎవరికి సాక్షిగా ఉండాలా? యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడుకొని ఉంది ఆమె, మగ్దలేనే మరియ. ఆమెను గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈరోజు? ఆమె జీవిత చరిత్ర అద్భుతం, వండర్ఫుల్ లైఫ్ ఆమెది. ప్రత్యేకమైనటువంటి స్త్రీ ఆమె, కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ. తనకు కలిగిన ధనము తీసుకొని పోయి దేవునికి ఉపచారం చేస్తూ వచ్చింది. యేసు ప్రభువును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలే ఆమె. అందుకనే యేసు ప్రభు మొట్టమొదట ఆమె కనపడ్డాడు. ఆమెలో ఉన్న త్యాగము కొంచెమన్నా ఉందా నీకు నాకని? పెందలకడ లేచి ఎంత ప్రేమించింది ఆమె యేసు ప్రభువును అని. మరి నీకు నాకుందే అలాంటి ప్రేమ? నీకు నాకుందే అలాంటి వెంబడించేటటువంటి ఆ గుణం? నీకు నాకుందే ఉపచారం చేసేటటువంటి ఆ గుణం? పరిశుద్ధత ఉందా? ఆ ధైర్యము నీకుందా? ఆమెను గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. సమయం అయిపోయింది, ఇప్పుడు మనము పరీక్షించుకుందాం. మగ్దలేనే మరియకు ఉన్నటువంటి గుణాలు కనీసం నాలో ఒక్కటన్నా ఉందా? పరిశుద్ధత ఉందా? ఉపచారం చేసే పరిచర్య ఉందా? కృతజ్ఞత ఉందా? ధైర్యం ఉందా? దేవుని గురించిన ధైర్యం ఉందా? దేవుని కొరకు నేను సాక్షిగా ఉన్నానా? ఎట్లా నేను బ్రతుకుతున్నాను? ఆమెకున్నటువంటి ప్రేమ ఎంత ప్రేమ అండి దేవుని మీద. అందరూ మోకరించండి దయచేసి, ప్రార్థన చేసుకుందాం.